హలో హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేల్ బడ్డీస్ తెలుగు. ఇప్పుడు మనం ఆన్గోయింగ్ లవ్ సీ డ్రామాలో పార్ట్ 2కి వచ్చేసాం. ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే ర్యాక్ సెక్సీగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాడు. మన హీరో వాళ్ళ తమ్ముడు మనసులో అందరూ అంటుంటారు బార్స్ యూజువల్గా రోజు రాత్రి ఏదో ఒక ఎగ్జైటింగ్ ఈవెంట్ ఉంటుందని, కానీ ఈరోజు రాత్రి దాంట్లో ఏం తేడా లేదు అనుకుంటూ ర్యాక్ పిలవగానే తన దగ్గరికి వస్తాడు. ఏం కావాలని చెప్పని అడిగి ఆర్డర్ తీసుకుంటాడు. ఆర్డర్ రాసుకుని తన మనసులో, లేదంటే ఈరోజు రాత్రి ఈ బ్యూటీతో ముడిపడి ఉందా ఏంటి, ఇంత అందంగా ఉన్నాడు ఏంట్రా బాబు, ఇతను ఎగ్జాక్ట్గా మా అన్నయ్య టైప్ లాగానే ఉన్నాడు అనుకోగానే ర్యాక్ మహాసముట్ అని చెప్పి తన పేరు తలుచుకుంటాడు. అది వినగానే, మీరు మా అన్నయ్య గెస్టా అని చెప్పని అడుగుతాడు. ర్యాక్ కోపంగా, ఏంటి అని చెప్పని అంటాడు. నాకు జస్ట్ మా అన్నయ్య పేరు వినిపించింది, ఎంత అందమైన పేరు కదా అని అంటాడు. అప్పుడు ర్యాక్ కోపంగా, అయితే అని చెప్పని అంటాడు. ఏం లేదు, అదంతే అని చెప్పి, నీకు తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తను ఇచ్చే ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్తాడు. ర్యాక్ ముఖం తిప్పుకొని, ఇక్కడ ఎవరు తెలుసుకోవాలని అనుకోవట్లేదు అని అంటాడు. మీకు తెలియదు కానీ చాలా మంది ఉన్నారు, మా అన్నయ్య ఈ ఐలాండ్ సెలబ్రిటీ, మీరు కూర్చోవచ్చా అని చెప్పి చెప్పాలంటే మా అన్నయ్య ఈ ఐలాండ్ సెలబ్రిటీ, చాలా మంది అమ్మాయిలు తన కోసమే తను ఎంత హాట్గా ఉన్నాడని చెప్పి తన్నే చూస్తూ ఉంటారు. మీకు తెలుసా, ఒకరోజైతే జపానీస్ గర్ల్స్ అయితే మా అన్నయ్య కోసం చచ్చిపోయారు అని చెప్పి నవ్వుకుంటూ, అమ్మాయిలే కాదు పీముట్ అబ్బాయిలకు కూడా ఓపెన్ అప్ అవుతాడు. అదిగో అక్కడ చూడు, ఆ టేబుల్లో కూర్చున్న వాళ్ళని చూసావా, అతను మా అన్నయ్య కోసమే తన స్టేని ఎక్స్టెండ్ చేసుకున్నాడు అని చెప్తాడు. ర్యాక్ షాక్ అయ్యి, ఏంటి అంటే అబ్బాయిలతో కూడానా అని చెప్పి షాక్ అవ్వగానే తన తమ్ముడు నవ్వుతూ ఉంటాడు. సరే అయితే ఏంటి, నాకెందుకు చెప్తున్నావు అని చెప్పనగానే, ఏం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదు నాకు ఎప్పుడు లేదు అనగానే, సరే సరే నేను వెళ్ళి మీ ఆర్డర్ని తీసుకొని వస్తాను అనగానే, ఆగు అనగానే, ఏంటి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందా అని చెప్పని అంటాడు. లేదు, నీకెందుకు అనిపిస్తుంది నాకు వాడి మీద ఇంట్రెస్ట్ ఉందని అని అంటాడు. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు తెలీదు, నేను జస్ట్ అని చెప్పనగానే, జస్ట్ అని చెప్పి ర్యాక్ అనగానే, నేను అందరికీ తెలవాలి అని అనుకుంటున్నా, ఈ ఐలాండ్కి ట్రెజర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అదే మా అన్నయ్య మహాసముట్, సరే నేను వెళ్ళి నీ ఆర్డర్ తీసుకొని వస్తా అని చెప్పి వెళ్తాడు. తను వెళ్ళగానే ర్యాక్ తనని తిట్టుకుంటూ ఉంటాడు. మెల్లిగా కొంచెం దూరం వచ్చి, ఇవాళ నేను నా స్కూల్ స్లోగన్ని మళ్ళీ డెలివరీ చేయాల్సి వచ్చింది అని చెప్పి నవ్వుకుంటాడు. ర్యాక్ కోసం డ్రింక్ తయారు చేసుకొని తీసుకొని వస్తుంటాడు. ర్యాక్ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అయ్యో మరి మీ డ్రింక్ అని చెప్పని పామ్ అడగగానే, నా రూమ్లో చార్జ్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ తిరిగి, అయినా ఒకవేళ అతను ఈ ప్లేస్కి బెస్ట్ అయితే అయినా కూడా నాకు అతను వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పామ్ దిక్కులు చూసి దీన్ని ఏం చేయాలని చెప్పి అటు ఇటు చూసి తనే తాగేస్తాడు. సీన్ కట్ చేస్తే మూడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఆంటీ ఎదురవగానే, హలో ఆంటీ అనగానే, అమ్మోట్ నువ్వు ఇలా చాలా తొందరగా వచ్చేసావు అని చెప్పని అంటుంది. ఆంటీ చాలామంది గెస్ట్స్ ఉన్నారా అంటే, అదేం లేదు, నేను నార్మల్గా హాలిడేస్లోనే ప్యాకప్ చేస్తాను అని అంటారు. సరే మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాతో చెప్పండి అని చెప్పని అంటాడు. సరే సరే నువ్వు వెళ్ళు, వర్క్కి వెళ్ళు అని చెప్పని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ చెప్పి నడుచుకుంటూ వస్తుంటే ఇంకోతన్ని కలుస్తాడు. హాయ్ ముట్, గెస్ట్స్ అందరూ డైవింగ్ ట్రిప్స్ కోసం అడుగుతున్నారు, నువ్వు ఈ పీరియడ్లో ఖాళీగానే ఉన్నావా అని చెప్పని అడుగుతాడు. దానికి ఏమో, లేదు నేను బుక్ అయిపోయాను ఫర్ 2 వీక్స్కి అని చెప్తాడు. అవునా, నువ్వు ఈ మధ్య ఖాళీగానే ఉండట్లేదు అని చెప్పని అంటాడు. అప్పుడు బై ద వే మీ అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి అని అంటాడు. ఇది తన చెకప్ టైం అని చెప్తాడు. వావ్ వాట్ ఏ థాట్ఫుల్ కిడ్ అని చెప్పి మెచ్చుకుంటాడు. గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. నడుచుకుంటూ వస్తుంటే ఇంకో అతను కలుస్తాడు. తన బండిలో వెయిట్ ఎక్కువ ఉండడం చూసి, అయ్యో మెల్లిగా నేను అడుగు నొప్పి వస్తుంది జాగ్రత్త అని చెప్పి దగ్గరికి వచ్చి, నేను హెల్ప్ చేయాలా అని అంటాడు. తను, వద్దులే ఇది నా జాబ్ నేనే చేస్తాను అని అంటాడు. దానికి ఎవరి జాబ్ అయితే ఏముంది అని అంటాడు. ఏంటి నువ్వు ఈ ముసలుడి జాబ్ కూడా ఒట్టేద్దామని చూస్తున్నావా అనగానే, అదేం లేదు మీకు నడుము నొప్పిగా ఉంటుంది కదా అందుకే హెల్ప్ చేస్తున్నా అంట. అదేం పర్లేదులే నేను బాగానే ఉన్నా, బై ద వే ఆ రోజు చేసిన దానికి థ్యాంక్స్, నువ్వు ఇంత దూరం వెళ్ళి నా మనవడికి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, తనకి అది చాలా నచ్చింది
తను వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఈవెన్ స్నానం చేసేటప్పుడు కూడా తను వదలట్లేదు అని చెప్తాడు. చూస్తుంటే మన హీరోకి హెల్పింగ్ నేచర్ బాగానే ఉన్నట్టుంది కదా. సీన్ కట్ చేస్తే ర్యాక్ రూమ్ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న కీని చూస్తూ ఆ రోజు జరిగింది, తనను ఇంట్లో నుంచి బయటకు నెట్టేసింది గుర్తు చేసుకుంటాడు. తాళం చెవిని చూసుకుంటూ నవ్వుతూ వెళ్ళి రూమ్ ఓపెన్ చేసి రూమ్ లోపలికి వెళ్తాడు. రూమ్ చూస్తే అంతా మెస్సీగా ఉంటుంది. ఎక్కడివి అక్కడివే పడేసి ర్యాక్ మంచిగా పడుకుంటాడు. ముట్ వెళ్ళి కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసి మెల్లిగా అక్కడ చిందరవందరగా పడి ఉన్న సామాన్ అంతా సర్దుకుంటూ తన ఫ్రెండ్తో చాటింగ్ చేసింది గుర్తు చేసుకుంటాడు. నా ఫ్రెండ్ చాలా మొండివాడు, తను సేమ్ పిల్లిలాగా, తనని చూస్తే నీకే తెలుస్తుంది అని చెప్పింది గుర్తు చేసుకుంటాడు. ర్యాక్ వాళ్ళ ఫ్రెండ్ ర్యాక్ని చూసుకోవడానికి 35,000 పంపిస్తాడు. సరే ఇప్పటి నుంచి తనని చూసుకుంటాను, ఎలాంటి ఇబ్బంది రానివ్వను అని చెప్పగానే, అది కాదు నువ్వు జాగ్రత్త, ఎలాంటి స్క్రాచెస్ పడకుండా చూడు, ఆడు అసలే మొండోడు, అలే లోన్లీ కిడ్ అని చెప్తాడు. ఫోటో పంపిస్తే సేమ్ అదే పొజిషన్లో ఇప్పుడు కూడా అలానే పడుకుంటాడు. తను చూసి ఇప్పుడు పిల్లిని పెంచే సమయం వచ్చేసింది అని చూసి దగ్గరికి వెళ్ళి బెడ్షీట్ని తీసేసి తనని అలానే చూస్తూ గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. ర్యాక్ మెల్లిగా లేచి ముట్ని చూసి వెళ్ళిపో అని అంటాడు. మిట్ అది విని ఏంటి ఏమన్నావు, నాకు వినిపించట్లేదు అని అంటాడు. ర్యాక్ మళ్ళీ వెళ్ళిపో అనగానే ఏంటి అని గట్టిగా అనేసరికి ర్యాక్ కూడా గట్టిగా గో టు హెల్ అని అరిచి లేచి కూర్చుంటాడు. ముట్ కూడా పైకి లేచి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. మళ్ళీ ర్యాక్ అసలు నువ్వేం వాగుతున్నావురా, నువ్వెలా నా రూమ్లోకి వచ్చావు, గెట్ అవుట్ అని అంటాడు. ఓ అని చెప్పి ప్యాకెట్లో నుంచి కీస్ తీసుకొని ఇదిగో నీ కీ, నువ్వు నిన్న నన్ను వెళ్ళగొట్టేటప్పుడు దీని గురించి నువ్వు అడగనే లేదు, నేను అనుకున్నా నీకు ఇది అవసరం లేదని అనుకున్నా, అందుకే నేను ఉంచుకున్నాను అని చెప్పగానే క్రేజీ బాస్టర్డ్ అని చెప్పి తిడతాడు. అప్పుడు నువ్వు నన్ను క్రేజీ అంటున్నావా, అది నేననాలి అనగానే కీ తీసుకోవడానికి వచ్చి కింద పడతాడు. మెల్లిగా పైకి లేచి స్టూపిడ్ బ్లాంకెట్ అని చెప్పి బ్లాంకెట్ని తిట్టి కోపంగా ముట్ని కోపంగా చూస్తూ ట్రాక్ని అలానే చూస్తుండడం గమనిస్తాడు. ముట్ సో ఫేర్ అనగానే 2 కాళ్ళు చాపి ఇంకొంచెం ఎక్స్పోజ్ చేస్తూ నువ్వు చూడాలనుకుంటున్నావా అని చెప్పి డ్రెస్ తీస్తూ నేను నీకు చూపిస్తాను అని అంటాడు. ముట్ వావ్ అంటూ రియల్లీ ఫేర్, చాలా ఫేర్, బ్లీచ్ వేసుకుంటున్నట్టులా ఉన్నావు, కానీ నీ బాడీ మీద ఏంటి ఒక్క హెయిర్ కూడా లేదు, షేవ్ చేసావా లేదా లేజర్ రిమూవ్ చేయించావా, అది మళ్ళీ పెరిగినప్పుడు ఇచ్చింగ్ అవ్వదా అని చెప్పి నవ్వి నాకు పెరిగినప్పుడు నాకు చాలా ఇచ్చింగ్ ఉంటుంది అని చెప్పి టచ్ చేయడానికి వస్తాడు. ర్యాక్ ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాడు. సడన్గా అండర్ ఆర్మ్స్ చూస్తూ వావ్ పీర్లా స్మూత్గా ఉంది అనగానే ర్యాక్ ముట్ చేయి వదిలించుకొని డ్రెస్ వేసుకుంటాడు. ముట్ ర్యాక్ వేసు తదేకంగా చూస్తూ ఏమైంది, నీకు ఏమైనా ఫీవర్ వచ్చిందా ర్యాక్ గారు, మీ బుగ్గలు ఎందుకు ఎర్రబడ్డాయి అని చెప్పి టెంపరేచర్ చెక్ చేస్తూ మీకేమైనా మెడిసిన్ కావాలా అని అంటాడు. ర్యాక్ కోపంగా చేయిని నెట్టేయగానే నా మీద ఎందుకు కోపడుతున్నావు, సరేరా నిన్ను వాక్కి తీసుకెళ్తా, అంటే నేను స్నానానికి తీసుకెళ్తా, అలాగే నేను బయటకు తీసుకెళ్ళి మంచి ఫుడ్ ఇప్పిస్తా అనగానే ర్యాక్కి చిరాకు వచ్చి ముట్ని నెట్టేస్తాడు. పైకి లేచి నీకేం ఫీలింగ్స్ లేవా, కొంచెం కూడా లేవా అనగానే ముట్ అమాయకంగా ఏంటి అని అంటాడు. రాక్ ఇంకా కోపం ఆపుకోలేక జస్ట్ గో టు హెల్ పిచ్చోడా అని చెప్పి తిట్టేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ముట్ మళ్ళీ మీకెందుకు కోపం వస్తుంది అని అంటాడు. ర్యాక్ వెళ్ళిపో ఇక్కడి నుంచి అనగానే ముట్ నవ్వుతూ డౌటే లేదు, ఇతను ఖచ్చితంగా క్యాటే అని అనుకుంటాడు. ర్యాక్ కోపంగా వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని నా చార్మింగ్ వర్క్ అవ్వలేదు, నా లాంటి వాడు ఫెయిల్ అవ్వడమా, నాకు తెలిసి ఇతను మగవాళ్ళకి కూడా ఓపెన్ అవుతాడు అనుకుంటా అనుకొని అద్దంలో చూసుకుంటూ గుర్తుపెట్టుకో ర్యాక్, చివరికి ఈ భూమి మీద వీడొక్కడే అబ్బాయి ఉన్నా కూడా తన దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు అని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే ముట్ ఫుడ్ తీసుకొని వస్తాడు. ర్యాక్ ముట్ని చూసి నన్ను ఒంటరిగా వదిలేయి అని చెప్తాడు. ముట్ దగ్గరికి వచ్చి నేను అలా చేయలేను, నేను మనీ యాక్సెప్ట్ చేశాను అని చెప్తాడు. ర్యాక్ కోపంగా నాకు అర్థం అవడం లేదు, నీకు వినిపిస్తుందా, నాకు అర్థం అవడం లేదు అని చెప్పి అలాగే నేను రైస్ సూప్ తినను అని చెప్తాడు. ముట్ వెళ్ళి వేరే ఐటెం తీసుకొస్తాడు. అది కూడా తినను అని చెప్పేసరికి ఇంకోటి తీసుకొస్తాడు. ఇలానే రిజెక్ట్ చేయడంతో లాస్ట్కి ఒక స్పెషల్ ఐటెం తీసుకొని వస్తాడు. దాన్ని కొంచెం తినగానే నచ్చింది అనుకొని ముట్ రిలాక్స్ అయ్యి కూర్చొని బాగుందా అని చెప్పని అడుగుతాడు. ర్యాక్ ప్లేట్ని పక్కకు నెట్టేసి నాకు సరిపోయింది, నువ్వే ఇవన్నీ తీసుకొచ్చావు కాబట్టి నేను తినంగా మిగిలినవన్నీ నువ్వు ఫినిష్ చెయ్యి అని చెప్తాడు. ముట్ కాసేపు అలానే చూసి మీరు చాలా మంచివాళ్ళు ర్యాక్ గారు,
మీకెలా తెలిసింది నేను అలసిపోయానని అని చెప్పి తింటూ, మీరు బ్యూటిఫుల్ అండ్ కైండ్. మీ తెల్లనైన చర్మం మీ హార్ట్ ఎంత మంచిదో నిరూపిస్తుంది. నేను చాలా లక్కీ మిమ్మల్ని చూసుకునే అవకాశం వచ్చినందుకు అని అంటాడు. అప్పుడు ర్యాక్, చూడు నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు నేను నీకు ఎంత పే చేయాలి అని అంటాడు. డబ్బులతో నన్ను కొనలేవు. ఒకవేళ అది తక్కువైతే అని అంటాడు. దాంతో ర్యాక్ ఫోన్ తీసి తను ఇచ్చిన నెంబర్‌కి 5,000 పంపించి, 5,000 సరిపోతాయా? నువ్వు నాతో సెంట్రల్ లాంగ్వేజ్ మాట్లాడడానికి అని చెప్పి మళ్ళీ 7,000, 10,000, 15,000 ఇలా పంపిస్తూనే ఉంటాడు. దాంతో ముట్ ఆపగానే, "ఏమైంది? నీ రేట్‌కి ఇది చీప్ అనిపిస్తుందా?" అనగానే ముట్ నవ్వుతూ, "కమాన్ 5,000 చాలు" అని హ్యాపీగా తింటూ ఉంటాడు. ర్యాక్‌కి మండి, "నీకసలు ఏం అనిపించట్లేదా? నేను నిన్ను చిన్న చూపు చూస్తూనే ఉన్నా" అని చెప్పని అడుగుతాడు. "లేదు, నిజానికి మీరు నన్ను కొనుక్కున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి నిన్ను నా సైట్‌లో నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను" అని చెప్పి చెప్తాడు. ర్యాక్ వీనితో వేగలేమన్నట్టుగా చూస్తాడు. సీన్ కట్ చేస్తే ర్యాక్ బీచ్‌లో నడుస్తూ ఉంటాడు. వుడ్ తననే ఫాలో అవుతూ ఉంటాడు. ర్యాక్ ఆగి, "నన్నెందుకు ఫాలో అవుతున్నావు?" అనగానే, "నువ్వెక్కడ టైర్డ్ అయిపోతావో అని చెప్పి భయపడుతున్నా. నీ ఫేస్‌ని ఎప్పటికీ ఇలా పెట్టుకుంటే మెడ నొప్పి వస్తుంది. చూడు ఆ యాంగిల్ ఎంత బావుందో" అని అంటాడు. "అది నీకనవసరం" అనగానే, "నేను జస్ట్ వరీ అవుతున్నా. నువ్విక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు 2 ఫేసెస్ మాత్రమే చూపించావు. ఒకటి యారగెంట్, ఇంకొకటి సిగ్గు" అనగానే, "ఏయ్! ఎవరు సిగ్గుపడేది" అని చెప్పి కోపంగా అనగానే, "అదిగో యాంగ్రీ ఫేస్ కూడా" అని చెప్పి, "ఎక్కువగా కోప్పడితే ఫేస్ మీద ముడతలొచ్చేస్తాయి" అనగానే ఫేస్‌ని చూసుకుంటాడు. "నీకది అనవసరం" అని అంటాడు. "నాకది అవసరమే. ఎందుకంటే ఇప్పుడు నేను నీ బేబీ సిట్టర్‌ని. ఓహ్! కాదు కాదు నీ గైడ్‌ని. నా జాబు నిన్ను చూసుకోవడం, మీ మూడ్‌ని సరిచేయడం, నీకు స్నానం చేయించడం, హెయిర్ దువ్వడం. ఓహ్! కాదు కాదు. మిమ్మల్ని మెప్పించడం. నేను చాలా పాపం కదా! నా గుడ్ ఇంటెన్షన్స్ అన్నీ నీకు తప్పుగా కనిపిస్తున్నాయి. కానర్ గారు నాతో చెప్పాడు. "నువ్విక్కడికి నావల్ రాయడానికి వచ్చావంట కదా!" అనగానే, "అవును. అయితే ఏంటి?" అని అంటాడు. నీకు ఈ ఐలాండ్ మొత్తం చూపిస్తాను. నీకెక్కడ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఓకే. అండర్ వాటర్ అయినా, ల్యాండ్ మీదైనా, లేదా ఈ ఐలాండ్‌లోని ఏ మూలైనా నాకన్నీ తెలుసు. ఇక్కడ లోకల్ వాళ్ళు నీతో ఉండడం నీకు చాలా ఈజీ అవుతుంది" అని చెప్తాడు. అప్పుడు ర్యాక్, "నేను నిన్నెప్పుడు హెల్ప్ అడిగాను?" అని అంటాడు. "కానర్ గారు నాకు మనీ ఇచ్చారు. నిన్ను చూసుకోవడమే నా జాబు. నా ప్రిన్సిపల్ ఏంటంటే మనీ వచ్చాయంటే వర్క్ అయిపోవాలి. ఒకవేళ నువ్వు నాకు వర్క్ ఇవ్వలేదంటే నేను నీకు మనీ రిటర్న్ ఇవ్వాల్సొస్తుంది. ఈ ఎంటైర్ ఐలాండ్‌కి తెలుసు. అది నేను ఫుల్‌గా బుక్ అయిపోయానని. సో, బహుశా వాళ్ళందరూ ఇప్పటికే ఎవరో ఒకరిని హైర్ చేసుకొని ఉంటారు. ఇంత కష్టపడే ఇన్నోసెంట్ గైని చూస్తుంటే నీకు పాపం అనిపించట్లేదా? అంతేకాకుండా నీకు బైక్ ఎలా డ్రైవ్ చేయాలో తెలుసా?" అని చెప్పని అడుగుతాడు. దాంతో ర్యాక్ ఆలోచనలో పడతాడు. "నీకు తెలీదనుకుంటా. ఈ ఐలాండ్‌లో కార్ అనేవే ఉండవు. ఓన్లీ బైక్స్ మాత్రమే. ఒకవేళ నేను లేదంటే నువ్వు బయటికెలా వెళ్తావు?" అని చెప్పని అడుగుతాడు. దాంతో ర్యాక్‌కి కోపం వచ్చి కొట్టడానికి వస్తాడు. ర్యాక్ చెయ్యి పట్టుకొని, "అంతేకాకుండా నేను నీ గైడ్‌గానే కాకుండా నేను ఎక్కువగానే చేయగలను" అని చెప్పి, "నువ్వు నన్ను కోరుకుంటున్నావా లేదా అనేది నీ ఇష్టం" అని చెప్పి చేతిలో చెయ్యి కలిపి దగ్గరకొచ్చి, "నీకు ఇంట్రెస్ట్ ఉందనేది నాకు తెలిసిపోతుంది" అని అంటాడు. ర్యాక్ కోపంగా ముడ్ని నెట్టేసి, "ఈ భూమి మీద నువ్వే లాస్ట్ పర్సన్‌వి అయినా కూడా నేను నిన్ను కోరుకోను" అని చెప్పి వెళ్తూ ఉంటాడు. "సరే సరే అది కూడా చూద్దాం. కింద చూస్తూ నడు" అని చెప్పనంటాడు. "అది నీకు అనవసరం" అంటూ కింద పడిపోతాడు. పైకి లేచి కోపంగా చూసి వెళ్ళిపోతాడు. ఆల్రైట్ గైస్, నెక్స్ట్ పార్ట్‌లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. సీ యూ. టేక్ కేర్.